రైతు కష్టపడి పండించినా అవి అమ్ముడుపోకపోతే ఫలితం ఏముంటుంది? దీనిపైనే ఆలోచన చేశారు రైతు హేమసాయి. పండించడం ఎంత ముఖ్యమో వాటిని మార్కెటింగ్ చేయడం అంతే ప్రధానమని గ్రహించారు. దీనిలో భాగంగా డిమాండ్ ఉన్న రకాలను ప్రకృతి పద్ధతిలోని మోడళ్లకు అనుసంధానం చేసి అన్ని విధాలా ప్రయోజనం పొందుతున్నారు. ఈ విధంగా తను ఆదాయాన్ని సాధిస్తూ చుట్టుపక్కల వారికి ఆరోగ్యాన్ని పంచుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కాపల గ్రామానికి చెందిన రైతు పాల హేమసాయి 3 ఏళ్లుగా ప్రకృతి విధానంలో పలు పంటలు సాగు చేస్తున్నారు. తనకు సొంత భూమి లేకున్నా కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. గతంలో రసాయన విధానంలో పండించిన హేమసాయి ఆరోగ్యం, ఆదాయం కారణంగా ప్రకృతి పద్ధతిని అనుసరిస్తున్నారు. దీనిలో భాగంగా రైతు సాధికార సంస్థ రూపొందించిన ఏ గ్రేడ్ ఏటీఎం మోడళ్లను ఎకరా 20 సెంట్ల విస్తీర్ణంలో సేద్యం చేస్తూ పరోక్షంగా లాభపడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పాల హేమసాయి. మాది ముక్కామల గ్రామం, పెరవల మండలం, తూర్పుగోదావరి జిల్లా. నేను డిప్లొమా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేశానండి. చిన్నప్పటి నుంచి నాన్నగారితో వ్యవసాయం చేయడం నాకు ఇంట్రెస్ట్ అండి. అందుకు నేను వ్యవసాయంలో కొనసాగుతున్నానండి. నేను 4 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నామండి. 2 ఎకరాలు ప్యాడీ అండి, వరి, ఇంకో ఎకరం అరటి తోట తీసుకున్నామండి, ఇంకో ఎకరం కూరగాయలు పండిస్తున్నాం. అందరు రైతుల్లో కాకుండా ఒక కొత్త పద్ధతిలో సాగు చేద్దామనే ఉద్దేశంతో నేను 6 ఎకరంలో ఏటీఎం మాల్ వేయడం జరిగింది. నేను ఏటీఎం మాల్ ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నానంటే 4 అడుగుల బెడ్, అడుగు కాలువ, ఈ విధంగా నేను తీసుకోవడం జరిగింది. 2 ఏళ్ల నుంచి ఏటా 10,000కు 20 సెంట్ల భూమిని కౌలుకి తీసుకొని ఏటీఎం మోడల్ను అనుసరిస్తున్నారు. దీనిలో కూరగాయలు, తీగజాతి, దుంపజాతి, ఆకుకూరలు, పండ్ల మొక్కలతో పాటు సరిహద్దులో ఎర్ర పంటలైన బంతిని సాగు చేశారు. నేను వేసుకున్న ఏటీఎం మాల్లో దుంపజాతి, తీగజాతి, ఆకుకూరలు, పళ్ళు, ఇంకా కూరగాయలు, పువ్వులు వేసుకోవడం జరిగింది. ముందుగా 100 కిలోల ఘనజీవామృతం వేసిన భూమిలో 4 అడుగుల వెడల్పుతో బెడ్లు ఏర్పాటు చేసుకుని వాటిపై శుద్ధి చేసిన విత్తనాలు, నారును నాటుకున్నారు. 2 వారాలకు ఒకసారి ద్రవజీవామృతాన్ని పంటలకు అందించారు. అదేవిధంగా ముందు జాగ్రత్తగా నీమాస్త్రం కషాయాన్ని పిచికారీ చేయడంతో తెగుళ్ల ప్రభావం పెద్దగా కనిపించలేదు. దీంతో పాటు పంటల్లో ఉత్పత్తి పెంచేందుకు కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణాన్ని అందిస్తున్నారు. ఈ విధంగా పూర్తయిన పంటల స్థానే వేరే పంటను రిలేషోయింగ్ చేసి ఏడాది పాటు భూమిని కప్పి ఉంచే విధంగా సేద్యం చేస్తున్నారు. నేను బెడ్స్ రెడీ చేసుకున్న తర్వాత 200 కేజీలు ఘనజీవామృతం బెడ్స్పై వేసుకోవడం జరిగింది. అదేవిధంగా బీజామృతంతో విత్తన శుద్ధి, అలాగే నారు శుద్ధి చేసుకుని నాటడం జరిగింది. అలాగే ప్రతి 15 రోజులకి జీవామృతం పారిచేస్తున్నాం బెడ్స్ మీదే. అదేవిధంగా మొక్కలు ఎదిగిన తర్వాత అన్నిటికీ నేను జీవామృతం మొక్క తడిసేలా, మొత్తం ఆకులతో సహా అన్ని తడిసేలా జీవామృతం పిచికారీ చేస్తాను. అలాగే నేను వేసుకున్న పంటకి పురుగు పట్టిందని గ్రహించడం జరుగుతుంది. జరిగిన తర్వాత నేను నీమాస్త్రం స్ప్రే చేయడం జరుగుతుంది. నేను చేసుకున్న వ్యవసాయంలో పూత, పిండి దశలో నేను కోడిగుడ్డు నిమ్మరసం స్ప్రే చేయడం జరుగుతుంది పిచికారీ. నా 6 ఎకరంలో కూడా నేల ఎప్పుడు ఖాళీ ఉండదు. అది ఏ విధంగా అంటే నేను పంట తీసేసే ముందు 10 రోజుల ముందే నేను విత్తనాలు చల్లుకోవడం జరుగుతుంది. దానివలన నాకు నిత్యం నా పొలంలో పంట పండుతూనే ఉంటుంది. రెండేళ్ల నుంచి ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల భూమి గుల్లబారడంతో పాటు పక్షులు పంట చేలో తిరుగుతూ కనువిందు చేస్తున్నాయి. దీంతో పాటు భూమిలో పెరిగిన తేమ శాతం వల్ల గతంలో 1 రోజులకు తప్పనిసరైన నీటి తడులు ప్రస్తుతం 15 రోజులకు ఇచ్చినా సరిపోతోంది. రైతు హేమసాయి ప్రధానంగా మార్కెటింగ్పై దృష్టి సారించారు. ప్రారంభంలో తను పండించిన ఆకుకూరలను ఉచితంగా గ్రామంలోని కుటుంబాలకిచ్చి తను సాగు చేస్తున్న ప్రకృతి విధానం, దానివల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ చిన్న స్థలంలోనే ఈ అన్ని రకాల పంటలు వేసుకున్నాను. దానివల్ల ఏమవుతుంది, ఆదాయం అవుతుంది, అలాగే సూర్యకిరణాలు డైరెక్ట్గా నేలకు తాగుతున్నాం. ప్రారంభంలో ఉచితంగా ఇచ్చిన తరువాత వారే నేరుగా ఇంటికొచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఇలా రైతులు నా దగ్గరికి వచ్చి ఎందుకు కొంటున్నారంటే నేను చేసే విధానం ప్రకృతి వ్యవసాయం చేసి
వాళ్ళకి మంచి ఆహారాన్ని అందిస్తున్నాను. ఇప్పుడు బయట కెమికల్ ఫుడ్ అని, అదే నేను చూస్తే ప్రకృతి వ్యవసాయం, ఫుల్ ప్రకృతి వ్యవసాయం. వాళ్ళు తిన్న తర్వాత కూడా టేస్ట్ కానీ స్టోరేజ్ కానీ ఎక్కువ కాలం ఉంటుంది, కూరగాయలు బాగుంటున్నాయి. ఇలా వాళ్ళ నోటంటానే నేను వింటూ నేను సంతోషపడుతున్నాను. అదేవిధంగా ధరను బట్టి సమీపంలో కాకరపర్రు, తణుకు మార్కెట్లలో తను పండించిన ఉత్పత్తులు అమ్మకాలు చేస్తున్నారు. ఒకేసారి ఎక్కువ ఉత్పత్తులు దిగుబడి వస్తే సమీపంలోని జాతీయ రహదారిపై బండి పెట్టి ప్రకృతి ఉత్పత్తులంటూ బోర్డు ఏర్పాటు చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ విధంగా తాను పండించిన ఉత్పత్తులను అమ్మకాలు చేసేందుకు అవసరాన్ని బట్టి ఆలోచన చేసి లాభపడుతున్నారు. నేను సొంతంగా మార్కెటింగ్ చేసుకున్నాను. అది ఏ విధంగా అంటే, నేను ఒక చిన్న బోర్డు తీసుకున్నానండి. అంటే నా పొలంలో పండించిన కూరగాయల నుంచి చిన్న బోర్డు తీసుకుని నేను హైవే పక్కన కూరగాయలు బండి మీద పెట్టుకుని అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా నేను పండించిన పంటను ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర ప్రతి సోమవారం కూడా నేను స్టాల్లో అమ్మడం జరుగుతుంది. ఈ పంట నుంచి వచ్చిన ఉత్పత్తులను తన ఇంటి అవసరాలకు సరిపడా వినియోగించుకొని మిగిలిన వాటిని అమ్మకం చేస్తున్నారు. ఈ విధంగా నెలకు 3,000కు మించి ఆదాయం సాధిస్తున్నట్టు రైతు హేమసాయి చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల నేను సంవత్సరానికి సుమారుగా 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను. ఇక ఖర్చు విషయానికి వస్తే ఈ కౌలు 15,000, ఇంకా పైకి వచ్చి 5,000. ఎటు చూసుకున్నా మనకి 20,000 ఖర్చు. కానీ నాకు నికర ఆదాయం 80,000 దాకా వస్తుంది నా ఎకరాల నుంచి. నేను ఈ విధంగా పంటలు పండించడం మా ప్రకృతి వ్యవసాయ శాఖ సిబ్బంది చూసి నన్ను ఫార్మర్ సైంటిస్ట్గా ఎంపిక చేయడం జరిగింది. నేను ఈ ఫార్మర్ సైంటిస్ట్గా జాయిన్ అయిన తర్వాత నా పొలంలో మరింత కొత్త పద్ధతులు నిర్వహించడానికి జరుగుతుంది. ప్రకృతి పద్ధతిలో పండించడం వల్ల వేగంగా ఉడికి రుచిగా ఉండటమే కాకుండా నిల్వ చేసినా చెడిపోవడం లేదని చెబుతున్నారు. హేమసాయి పండించిన ఉత్పత్తులు తినడం వల్ల తామంతా ఆరోగ్యంగా ఉంటున్నామని చుట్టుపక్కల గ్రామస్తులు ఆనందంగా చెబుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాను, అలాగే ముందు కూడా ప్రకృతి వ్యవసాయం చేపిస్తాను కూడా. ఈ విధంగా నేను చేస్తున్న ప్రకృతి వ్యవసాయంలో నాతో పాటు పనిచేస్తున్న మిగతా ఫార్మర్ సైంటిస్టులు అందరూ కూడా నా ఫీల్డ్కి వచ్చి పరిశీలించడం జరుగుతుంది. నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అదేవిధంగా రైతులందరూ కూడా నాలా ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆశిస్తున్నాను.